తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. సూపర్ స్టార్ విజయ్ గారు స్థాపించిన టీవీకే పార్టీ తన మొదటి ఎన్నికల్లో ఎంత పెద్ద సర్ప్రైజ్ చేస్తుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలుస్తుందని, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని చెప్తున్నాయి. మరికొన్ని పోల్స్ డీఎంకేకి మెజారిటీ ఇస్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్లో విజయ్ గెలుపు సాధ్యమేనా, లేక ఇది కేవలం సర్ప్రైజ్ మాత్రమేనా, గెలిస్తే ఏమవుతుంది లేదా గెలవకపోతే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజారిటీకి సీఎం కావాలంటే దానికి 118 సీట్లు కావాలి. యాక్సిస్ మై ఇండియా అనేది తమిళనాడులో ఒక బిగ్ ఏజెన్సీ. ఈ మీడియా చాలా షాకింగ్ ప్రిడిక్షన్ ఇచ్చింది. టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలుస్తుందని, డిఎంకే పార్టీ 92 నుంచి 110 సీట్లు గెలుస్తుందని, అన్న డిఎంకే బీజేపీ కూటమి కలిపి 22 నుంచి 32 సీట్లు మాత్రమే గెలుస్తుందని చెప్పింది. విజయ్ గారిని చీఫ్ మినిస్టర్గా ఎక్కువ మంది ఇష్టపడతారని కూడా ఈ పోల్ చెప్పింది. మరోవైపు ఇతర ఏజెన్సీలు లైక్ టుడేస్ చాణక్య, పీపుల్స్ ప్లస్ వంటివి డిఎంకే అలయన్స్కి 112 నుంచి 168 సీట్ల వరకు ఇస్తున్నాయి. టీవీకేకి 10 నుంచి 40 సీట్ల మధ్య మాత్రమే అవకాశం ఉందని చెప్తున్నాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ చాలా డివైడెడ్గా ఉన్నాయి. ఒకటి విజయ్కి భారీ విజయం చెప్తే మరొకటి డిఎంకేకి ఆధిపత్యం కొనసాగుతున్నాయి అంటున్నాయి. విజయ్కి సినిమా ఫ్యాన్స్, యూత్, మిడిల్ క్లాస్ వారు, ఉత్తర తమిళనాడు, చెన్నై ప్రాంతాల్లో బలమైన సపోర్ట్ కనిపిస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో డిఎంకే కేడర్ ఇంకా బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ముఖ్య ప్రశ్న ఏంటంటే, విజయ్ గెలుస్తారా, టీవీకే పార్టీ ఒకటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎగ్జిట్ పోల్స్ 2 రకాల సినారియోలు ముందుకు తీసుకొస్తున్నాయి. అవేంటంటే, ఫస్ట్ సినారియో వచ్చేసి యాక్సిస్ మై ఇండియా లాంటి ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. ఇలా జరిగితే విజయ్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ఒక బలమైన అవకాశం ఉంటుంది. కానీ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించడం కొంచెం కష్టమే. అయినప్పటికీ టీవీకే కింగ్ మేకర్లా మారి డిఎంకే లేదా అన్నా డిఎంకేతో అలయన్స్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక భారీ టర్నింగ్ పాయింట్ అవుతుంది. సెకండ్ సినారియో ఏంటంటే, చాలామంది ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు టీవీకే 15 నుంచి 40 సీట్ల మధ్య మాత్రమే గెలవడానికి అవకాశం ఉందని. ఈ సందర్భంలో డిఎంకే అలయన్స్ మళ్ళీ అధికారంలోకి వచ్చి స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎక్కువ. అయితే విజయ్ గారు టీవీకి ఒక బలమైన పార్టీగా మారి భవిష్యత్ ఎన్నికలకు బలమైన పునాది వేసుకుంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు 100% ఖచ్చితమైన రిజల్ట్స్ ఇవ్వవు. 2019, 2021 ఎన్నికల్లో కూడా ఎన్నో తేడాలు వచ్చాయి. కాబట్టి ఈ అంచనాలు కేవలం సూచికలు మాత్రమే. నిజమైన తీర్పు మే 4 ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు టీవీకే పార్టీ గెలిస్తే ఏమవుతుందంటే, తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడిన్ అంటే డిఎంకే అన్నా డిఎంకే కథ ముగుస్తుంది. క్లీన్ గవర్నెన్స్ మరియు యువత ఉద్యోగాలు, మహిళల సేఫ్టీ, డ్రగ్స్ పై పోరాటం వంటి టీవీకే పార్టీ ఇచ్చిన వాగ్దానం అమలు కావాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సాహం లభించవచ్చు. కొత్త ప్రభుత్వం అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండొచ్చు. టీవీకేకి తక్కువ సీట్లు గెలిస్తే ఏమవుతుందంటే, డిఎంకే మళ్ళీ అధికారంలోకి వచ్చి స్టాలిన్ 3వ సీఎం అవుతారు. విజయ్ గారి పార్టీ ఫ్యూచర్లో బలపడుతుంది. 2026లో గెలవకపోయినా 2031 బలమైన ఆప్షన్ అవుతుంది. యువతలో ఆశావాదం కొంచెం తగ్గవచ్చు, కానీ ఫ్యాన్ బేస్ ఇంకా ఉంటుంది. అన్నా డిఎంకే బలపడితే బీజేపీ ప్రభావం ఇంకా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు కూడా. మొత్తంగా ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. సినిమా హీరో నుంచి రాజకీయ నాయకుడిగా విజయ్ గారి ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. ఫైనల్గా ఎగ్జిట్ పోల్స్ అంటే కేవలం అంచనాలు మాత్రమే. ఇవి ఎన్ని సీట్లు ఇచ్చినా నిజమైన తీర్పు మే 4న ప్రజలు ఇవ్వబోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త చరిత్ర రాయబడే అవకాశం ఉంది. విజయ్ గారి టీవీకే పార్టీ ఆ చరిత్రను మార్చగలదా, లేదా డిఎంకే మళ్ళీ అధికారం చేపట్టబోతున్నాయా అనే దానికి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. విజయ్ టీవీకే బాగా గెలుస్తుందా, లేదా డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందా, దీన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe.